హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలూ పఫ్ ఆలూతో చేశానండి. ఆలుగడ్డలు అండ్ గోధుమ పిండి ఉంటే సరిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టమవుతుంది. ఈవినింగ్ స్నాక్గా తినవచ్చు. ముందుగా ఆలూని తీసుకొని పీల్ తీసేసుకున్న తర్వాత మంచిగా కడుక్కొని పీల్ తీసుకొని తర్వాత కొబ్బరి తురుముకునే దాంతో ఆలూని తురుము పెట్టుకున్నాను. తురిమేసి అలాగే ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ ఆలు తురుమునంతా ఒక బౌల్లో వాటర్లో వేసి పెట్టుకున్నాను. సైడ్కి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక్కొక్క కప్పు గోధుమ పిండి తీసుకొని ఉప్పు నూనె వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆలు తురుముని నీళ్ళల్లో నుంచి మంచిగా గట్టిగా పిండుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు కారము ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుపుకొని వేసుకొని అందులోనే జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆల్రెడీ గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాను కదా, వాటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇది మరీ పలతలాగా ఒత్తుకోవద్దు, మరీ మందంగా ఒత్తుకోవద్దు. మీడియంలో మనము చపాతీలు అనేది చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఒకేసారి నేను ఎన్ని కావాలో అన్ని చపాతీలు చేసి పెట్టుకున్నాను. మనకి ఇప్పుడు మాత్రం నేను యూజ్ చేసేది పఫ్ కోసము 3 చపాతీలను యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక చపాతీ తీసుకొని దానికి టమాటో కెచప్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఆలు మిక్చర్ని మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా టమాటో కెచప్ పైన ఆలు మిక్చర్ని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిపైన మరొక చపాతీని వేసుకోవాలి. దాన్ని చుట్టూ వాటర్ తడితోటి మొత్తం అతికించాలి. ఇట్లా మంచిగా బయటికి ఆలు స్టఫ్ అనేది బయటికి రాకుండా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ టమాటో కెచప్ని అప్లై చేసి ఆలు మిక్చర్ని మళ్ళీ పెట్టుకోవాలి. ఇలా నేను 2 లేయర్ లాగా ఇలా చేసుకున్నాను. సైడ్స్కి మాత్రం మంచిగా వాటర్ తడితోటి చపాతీని మొత్తం చుట్టూరా క్లోజ్ చేసుకోవాలి, అసలు బయటికి రాకుండా. ఇలా చేసి పెట్టుకున్నాను వీడియోలో చూపెట్టిన విధంగా. ముందుగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక చపాతీని కూడా తీసుకొని మొత్తం చుట్టూ అతికించుకుంటున్నాను వాటర్ తడితోటి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, లేదా ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న ఈ చపాతీ ఆలు స్టఫ్ని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా ఆ ప్లేట్లో అనేది మనము ఇలా చేసి పెట్టుకున్న చపాతీని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద మందపాటి బౌల్ కానీ కడాయి కానీ ఏదైనా పెట్టుకొని ఆవిరికి దాంట్లో వాటర్ వేసి స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు ఈ చపాతీని ఆవిరి మీద ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చపాతీ అనేది బాగా కాకుండా మీడియంగా అంటుకోకుండా చేతితో ముట్టుకుంటే అంటుకోకుండా ఉండేంత వరకు అలా ఆవిరి మీద ఉడికించుకున్నాను. అది ఉడికే లోపల ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నాను. ఒక స్లరీ అనేది రెడీ చేసుకుంటున్నాను. దానికోసం గోధుమ పిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. గోధుమ పిండి బదులు కార్న్ ఫ్లోర్ తీసుకోవచ్చు, రైస్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. నేను గోధుమ పిండే తీసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొత్తిమీర వేసుకున్నాను. దాన్ని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది చపాతీ అనేది ఇట్లా ఆవిరికి ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మనము పిజ్జా కట్ చేసినట్టు ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాను చూడండి, ఒక్కొక్క పీస్ కట్ చేసుకొని ఇప్పుడు ఈ స్లరీ రెడీ అయిపోయింది కదా, ఈ పీస్ని ఈ స్లరీలో డిప్ చేసుకోవాలి. గోధుమ పిండి వాటర్లో మంచిగా డిప్ చేసుకున్నాను. పక్కకు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇది నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఇష్టం లేకపోతే ప్యాన్ పైన మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని, కానీ నేను ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. స్లరీలో డిప్ చేసి దాన్ని ఆ పీస్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను.
ఇలా ఆయిల్లో నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే ఆలూ పఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇలానే మిగతావన్నీ కూడా చేసుకున్నాను. పిల్లలకి కూడా ఇది చాలా ఇష్టమవుతుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా పాన్ పైన కూడా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై అంటారు కదా, అది చేసుకోవచ్చు. దీనికి టొమాటో కెచప్ తోటి మనము పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుందా, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చి కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.